హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగినటువంటి జనరల్ సైన్స్లోని ఫిజిక్స్ యొక్క పీవేక్ యొక్క పార్ట్ 3 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. అండ్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఆల్రెడీ మనం 2 పార్ట్స్లోనే ఏమేమి కంప్లీట్ చేసుకున్నాము, యూనిట్స్ అండ్ మెజర్మెంట్ కంప్లీట్ చేసుకున్నాము, వర్క్ కంప్లీట్ చేసుకున్నాము, తర్వాత పవర్ కంప్లీట్ చేసుకున్నాము. ఈ రోజు ఈ వీడియోలో మనం ఎనర్జీని అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఈ క్లాస్ మొత్తం కూడా ఎనర్జీ ఉంటది. నెక్స్ట్ క్లాస్ కూడా ఎనర్జీయే ఉంటది. సో మోస్ట్లీ మనకు మొత్తం ఎనర్జీ ఎక్కువ క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. ఎనర్జీ గురించి డిస్కస్ చేద్దాం. లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీకు యాప్ ఇన్స్టాల్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి ఈ యొక్క గ్రూప్ డి సంబంధించినటువంటి ఎన్టీపీసీ సంబంధించినటువంటి థియరీ, పీవేక్యూ అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. నాట్ ఓన్లీ ఎన్టీపీసీ గ్రూప్ డి, అదర్ ఎగ్జామ్ సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా మీకు ఇక్కడనే లభించడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు వీడియో డిస్క్రిప్షన్లో మన యొక్క అఫీషియల్ స్టోర్ ఉంది. అక్కడ నుంచి కూడా మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తాన్ని కూడా గ్యాదర్ చేసుకోండి. ఓకే. అండ్ అవర్ టాపిక్ ఎనర్జీ. అండ్ ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్తో పాటు ఇకపై మనం డిస్కస్ చేయబోయేటువంటి క్వశ్చన్స్ అన్నిటికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం ఎడిషన్ ఆల్రెడీ రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది గ్రూప్ డి జనరల్ సైన్స్. మీకు ఇక్కడ చాప్టర్ల వారీగా సేమ్ ఏదైతే మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటామో ఏ చాప్టర్లకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఇంగ్లీష్లో అందుబాటులో ఉన్నాయి. తెలుగు అనేది తర్వాత వస్తుంది. ఓకే. సో లేట్ చేయకుండా మన యొక్క ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. అండ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్ ఈస్ when the velocity of a body is increased to twice its original value, its kinetic energy becomes. ఒక వస్తువు యొక్క వేగాన్ని అంట దాని అసలు విలువకు రెట్టింపు కనుక చేసినట్లయితే లేదా రెండింతలు కనుక పెంచినట్లయితే దాని యొక్క గతి శక్తి ఏమవుతుంది? శక్తిలో మనకు మేజర్గా మెకానికల్ ఎనర్జీని మనం తీసుకుంటాము. మెకానికల్ ఎనర్జీ అంటే ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ. సో ఇక్కడ మనకు అడిగింది ఏంది? కైనెటిక్ ఎనర్జీ. ఓకే, గతి శక్తి. ఓకేనా. సో ఏంటంటే ఆ వస్తువు యొక్క వేగాన్ని దాని అసలు వేగం కంటే రెండింతలు చేసినాడు, అంటే రెట్టింపు చేసినాడు. అయితే మనకు దాని యొక్క గతిశక్తికి సంబంధించినటువంటి వేరియేషన్ ఎట్లుంటది? అసలు గతిశక్తి యొక్క ఫార్ములా ఏంటిది? కైనెటిక్ ఎనర్జీ దట్ ఈక్వల్స్ టు హాఫ్ ఎంవి స్క్వేర్. హాఫ్ ఎంవి స్క్వేర్. అయితే ఇక్కడ మనకు 2 సినారియోస్ ఇచ్చిండు. వస్తువు యొక్క వేగాన్ని ఏం చేసిండు? అసలు దానికంటే రెట్టింపు చేసిండు. సో హాఫ్ ఎం v1 స్క్వేర్ ఈజ్ టు హాఫ్ ఎం v2 స్క్వేర్. సో ఇది అప్డేటెడ్ చేసినటువంటిది. ఇదేమో స్టార్టింగ్. సో ఇక్కడ హాఫ్ పోయింది, ఇక్కడ ఎం పోయింది. ఒరిజినల్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది కాబట్టి v1 స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు v2 వాల్యూ ఏంటి? రెండింతలు అన్నాడు. అంటే v2 ఏమవుతుంది? 2v1 రాసుకోవచ్చా? v1 స్క్వేర్. సో దీన్ని న్యూటన్ తీసుకొచ్చేస్తే v1 స్క్వేర్ ఈజ్ టు 4v1 స్క్వేర్. సో v1 స్క్వేర్ ఇది పోతే 1 ఈజ్ టు 4. సో స్టార్టింగ్ దాంతో పోల్చుకుంటే ఇక్కడ ఏమైంది? దాని యొక్క ఫైనల్ గతిశక్తి ఏమైంది? 4 టైమ్స్ అయింది. సో అసలు దాంట్లోకి మనకు 4 టైమ్స్. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. సో ఈ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయినాయి. వాల్యూస్ మార్చిండు, మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేసిండు. ఈ క్వశ్చన్ ఈ వీడియోలో మోస్ట్లీ మనం 3 to 4 టైమ్స్ అయితే చూడబోతున్నాం. ఓకే. అండ్ నెక్స్ట్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ బాడీ ఆఫ్ మాస్ m మూవింగ్ విత్ ఏ వెలాసిటీ v మీటర్ పర్ సెకండ్ ఈస్ x జౌల్స్. If the velocity of the body changes to 4v meter per second, then what will be the value of kinetic energy? సో ఇక్కడ చూడండి, ఇందాక చేసినటువంటి క్వశ్చన్ లేనిది డబల్ అయింది. ఇక్కడ ఏం చేసిండు? 4 టైమ్స్ చేసిండు. ఒరిజినల్ది v అయితే ఇక్కడ మనకు దాన్ని 4 టైమ్స్ చేసిండు. ఓకే. సో వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ? సో m ద్రవ్యరాశి ఉన్నటువంటి వస్తువు v మీటర్ పర్ సెకండ్ వేగంతో కనుక కదులుతుంటే దాని యొక్క గతిశక్తి అంట x జౌల్స్ అయినాయి అంట. ఓకే. ఒకవేళ వస్తువు యొక్క వేగం 4v మీటర్ పర్ సెకండ్ కి మారితే అప్పుడు గతి శక్తిలో ఏమవుతుంది? మొత్తం హాఫ్ ఎం వి స్క్వేర్ లో హాఫ్ ఎం మొత్తం తీసేస్తే ఇదే కదా, దీంట్లో 4v కదా. సో ఇది v1 స్క్వేర్ అయితే మిగతాలు ఏమైతుంది? v2 స్క్వేర్. సో v2 ఎంత చేంజ్ అవుతుందంట? 4v కదా. సో v1 స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 4v1 హోల్ స్క్వేర్. సో v1 స్క్వేర్ ఈజ్ టు 4 16. సో 16v1 స్క్వేర్. సో v1 ఏం పోతే అవుట్పుట్ అనేది 16 రెట్లు అవ్వడం జరుగుతుంది. సో 16xj. ఓకే. గతిశక్తి విలువ ఏమవుతుంది? 16 టైమ్స్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇది మనకు ఫార్ములా తెలిసింది అనుకో, ఇదంతా అవసరం లేదు, మైండ్లో క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. 4 16, 2 2 4, 3 3 9. ఓకే. అట్లా. అండ్ నెక్స్ట్ ద రిలేషన్ బిట్వీన్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ, పవర్ అండ్ టైమ్ ఈస్. విద్యుత్ శక్తి, విద్యుత్ సామర్థ్యం మరియు కాలం మధ్య సంబంధం అనేది ఇలా ఉంటుంది. సో ఎనర్జీ ఈక్వల్స్ టు టైమ్ మైనస్ పవర్, ఎనర్జీ ఈక్వల్స్ టు పవర్ బై టైమ్, ఎనర్జీ ఈక్వల్స్ టు పవర్ ఇంటూ టైమ్, ఎనర్జీ ఈక్వల్స్ టు పవర్ ప్లస్ టైమ్.
ఓకే. సో దీన్ని ఎట్లా సాల్వ్ చేద్దాం? మనకున్నటువంటి బేసిక్ డేటా ఏంటిది? వర్క్ ఈక్వల్స్ టు ఎనర్జీ. ఈ రెండింటి కూడా ఒకే రకమైనటువంటి యూనిట్స్ ఉంటాయి. అవి ఏంటి అండి? జౌల్స్. వర్క్‌కైనా, ఎనర్జీకైనా జౌల్స్ అనేది మనకుంటది. ఓకే. ఇక్కడ మనకు రిలేషన్‌లో ఇది జౌల్స్ వచ్చింది. అండ్ ఇక్కడ టైమ్ సెకండ్స్‌లో వస్తది. సామర్థ్యం మనం పి తీసుకుంటే పి అంటే ఏంటిది? జౌల్ బై సెకండ్. ఓకే. సామర్థ్యం అంటే ఏంటిది? జౌల్ బై సెకండ్ కదా! సో నాకిక్కడ జౌల్ కావాలి. అంటే ఏం చేయాలి? సెకండ్‌ని తీసేయాలి. తీసేయాలంటే కింద ఉన్న దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు నా దగ్గర జౌల్ బై సెకండ్ ఉందండి. నాకు జౌల్ కావాలి. నాకు అవుట్‌పుట్ జౌల్ కావాలి. కావాలన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తా? ఇంటూ ఎస్‌జేఎస్. ఇది పోతే జౌల్‌కి జౌల్ వస్తది కదా! అంటే ఈ రిలేషన్ తీసుకోండి. ఈ డేటా తీసుకోండి. జౌల్ బై సెకండ్ అంటే పవర్. ఎస్ అంటే టైమ్. సెకండ్స్ కదా! టైమ్. దట్ ఈక్వల్స్ టు జౌల్ అంటే ఎనర్జీ. ఓకే. సో గతంలో మనం డిస్కస్ చేసుకున్నటువంటి పవర్ డేటానే ఇక్కడ మనం ఎనర్జీకి యూజ్ చేసుకున్నాము. వేరేది ఏం లేదు. సో ఆన్సర్ ఏం కావాలి? పవర్ ఇంటూ టైమ్ కావాలి. పవర్ ఇంటూ టైమ్ ఎక్కడుంది? ఇక్కడుంది. శక్తి యొక్క ఫార్ములా ఏంటిది? సామర్థ్యం ఇంటూ కాలం. ఎందుకు? సామర్థ్యం అంటే పని చేసే రేటు కదా! అంటే మనకు జౌల్ బై సెకండ్ అయితే రావడం జరుగుతుంది. మరి జౌల్ అనేది పనికి సంబంధించింది. అండ్ దాంతో పాటు శక్తికి సంబంధించింది. ఓకే. ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఏదైనా సరే మనకు ఒకటి రాలేదంటే మన దగ్గర ఉన్నటువంటి డేటా నుంచి రిట్రైవ్ చేయాలి. అంటే మనకు ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏ కార్ విత్ ఏ మాస్ ఆఫ్ 150 kg ఈస్ మూవింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 36 km/h. వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ రిక్వైర్డ్ టు ఇంక్రీజ్ ఇట్స్ స్పీడ్ టు 72 km/h? సో ఇక్కడ మనకు 150 కిలోల బరువు ఉన్నటువంటి లేదా ద్రవ్యరాశి కలిగినటువంటి ఒక కార్ అంట గంటకు 36 కిలోమీటర్ల వేగంతో కదులుతుందంట. దాని యొక్క వేగాన్ని ఏం చేసిండు? గంటకు 72 కిలోమీటర్లకు పెంచడానికి ఎంత పని అవసరము? లేదా ఎంత ఎనర్జీ? ఎంత ఎనర్జీ? రాసుకోవచ్చా? ఏదైనా అదే. ఎందుకంటే జౌల్స్ రెండిటి యొక్క కాన్సెప్ట్ అదే. సో ఇక్కడ మనం ఇదెందుకు తీసుకొచ్చినాము? పని అనే దాన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినాము అని అంటే, ఇక్కడ ఉపయోగించేది ఎనర్జీ యొక్క ఫార్ములానే కాబట్టి, మీకు మళ్ళా ఫార్ములా సంబంధించినటువంటి డేటా కన్‌ఫ్యూజ్ ఉండకూడదని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చేసి పెట్టేసినాం. పని అంటే ఆల్రెడీ మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం కదా! మళ్ళీ ఇక్కడ ఎందుకంటే, ఇట్ ఈస్ నెసెసరీ కాబట్టి దీన్ని ఇక్కడ పట్టుకొచ్చేసినాం. సో ఇక్కడ ఏమైంది? మాస్ ఉంది. మాస్ ఈక్వల్స్ టు 150 కేజీ. ఓకే. అండ్ దాంతో పాటు స్పీడ్ ఎంత ఇచ్చిండు? కిలోమీటర్ పర్ అవర్. V1 36 kmph. And next V2 72 kmph. ఓకే. సో ఎంత పని అంటే మనకు మాస్ ఉంది, వెలాసిటీ ఉంది. వీటికి సంబంధించినటువంటి రిలేషన్ ఏంటిది? హాఫ్ mv². ఓకే. సో దీన్ని మనం ఇంతకుముందు ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్‌లోనే చేసినటువంటి పని దగ్గర ఒకటి ఏం చేసినాం? హాఫ్ mv²- హాఫ్ mv1². సో దీన్ని ఉపయోగించుకుంటే మనకు ఆ డేటా వచ్చేస్తది. ఓకే. సో ఇక్కడ మనకి ఇచ్చిందేమో జౌల్స్‌లో, ఇక్కడనేమో కిలోమీటర్ పర్ అవర్‌లో ఉంది. దాన్ని మనం ఏం చేయాలి? మార్చుకోవాలి. ఓకే. జౌల్స్ అంటే మనకు అక్కడ వచ్చేటటువంటిది సెకండ్స్‌లోకి రావాలి. ఓకే. సెకండ్స్‌లోకి రావాలి. ఇక్కడ మనకేమో కిలోమీటర్లు ఉంది. కన్వర్షన్ చేస్తే 5/18 ఇంటూ 36. సో 18 ఒకట్ల 18 రెండ్ల 2 ఐదుల 10 10 మీటర్ పర్ సెకండ్. సో 36కి 2 రెట్లు కదా! 72. 36 రెండ్ల 72. కాబట్టి 10 రెండ్ల 20. అంటే ఇదేమైంది? 20 మీటర్ పర్ సెకండ్. ఓకే. సో ఇప్పుడు మనకు మీటర్ పర్ సెకండ్‌లోకి మార్చుకున్నాం కాబట్టి జౌల్స్‌కి మనకు ఆ యొక్క రిలేషన్ సరిపోతది. ఓకే. గుడ్. ఇక్కడ చూడండి హాఫ్ మాస్ ఎంత? 150 ఇంటూ V2 ఎంత? 20. 20 ఇంటూ 20 ఎంత? 400 మైనస్ హాఫ్ ఇంటూ మాస్ ఎంత? 150. నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ డేటా వచ్చేసరికి 10. 10 ఇంటూ 10 100. లేకపోతే మొత్తంలోంచి ఇది కామన్ తీసేద్దాం. ఇది చూడండి 2 ఒకట్ల ఇది 75. సో ఇది కూడా పోతే ఇది 75. సో మొత్తంలోంచి 75 కామన్ తీస్తే ఇది 400 మైనస్ 100. 75 ఇంటూ 300. 7 ముళ్ళ 21, 5 ముళ్ళ 15 అంటే 225. 225 అంటే ఇగో ఇదే. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఎప్పుడైనా సరే మనకు యూనిట్స్ ఇచ్చేటప్పుడు మనం కన్వర్షన్ చేసుకోవాలంటే మనం చేసేటటువంటి బ్లండర్ మిస్టేక్సే ఇవి. ఓకే. మనం ఎప్పుడైతే యూనిట్స్ చేంజ్ చేసుకోమో అప్పుడు మనకి ఇదంతా కూడా ఎగ్జామ్‌లో చాలా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తది. ఎందుకంటే మనం అకాడమిక్ కాదు కదా! ఈ క్వెషన్ పోతే ఇంకో క్వెషన్ చేసుకోవడానికి. ఇయర్ కాకపోతే ఇంకో ఇయర్ అనడానికి. కాంపిటేటివ్. ఈచ్ అండ్ ఎవ్రీ డే ఈజ్ ఏ సెపరేట్. ఓకే. ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ బాడీ డిపెండ్స్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఒక వస్తువు యొక్క స్థితి శక్తి కింది వాటిలో దేనిపై ఆధారపడి ఉంటుంది?
స్థితి శక్తి దేనిపై ఆధారపడి ఉంటుంది? అసలు స్థితి శక్తి అంటే ఏంటిది? M ఇంటూ G ఇంటూ H కదా, పొటెన్షియల్ ఎనర్జీ. P ఈక్వల్స్ టు mgh కదా. సో దీంట్లో స్పీడ్ ఉందా? ఓన్లీ మాస్ అంట. ఓన్లీ మాస్ పైన ఆధారపడి ఉంటుందా? ఓన్లీ మాస్ అయినా హైట్ కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది కదా. వాటిది కాదు. ఓన్లీ హైటా? మాస్ కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది కదా. కాదు, బోత్ మాస్ అండ్ హైట్. బోత్ మాస్ అండ్ హైట్. మాస్ అండ్ హైట్. గ్రావిటీ అంటే ఎక్కడైనా అది ఇంప్లిమెంటేషన్ అవుతుంది కాబట్టి అదే తీసుకుంటాం. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఫార్ములా వస్తే డేటా వస్తుంది, ఫార్ములా రాకపోతే రాదు. మనకు తొందర ఏంది? స్థితి శక్తికి సంబంధించిన దాంట్లో మాస్ ఉంటుందా? ఎస్. సో ఇది పెట్టేసి వస్తుంది. ఇంకొంతమంది లాజికల్గా ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది, దీనివల్ల ఏదో వాల్యూస్ మారేది అని ఇది తీసుకుంటారు. కాబట్టి మనం పర్ఫెక్ట్గా ఐడియా ఉన్న తర్వాత మాత్రమే ఆన్సర్ని టిక్ చేయాలి. వెన్ ద హైట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈస్ డబుల్డ్ ఇట్స్ పొటెన్షియల్ ఎనర్జీ బికమ్స్. ఒక వస్తువు యొక్క ఎత్తు కనుక రెట్టింపు అయినట్లయితే దాని యొక్క స్థితి శక్తి ఏమవుతుంది? ఓకే, ఏమన్నాడు? వస్తువు యొక్క ఎత్తు పెరిగితే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఉంది 0 మీటర్స్, నెక్స్ట్ ఇది పోయింది 10 మీటర్స్. ఓకే, నెక్స్ట్ పోయింది వీడికి 20 మీటర్స్. ఓకేనా, 0 నుంచి స్టార్ట్ అయింది, ఇది 10 మీటర్స్ అనుకుంటే దానికి డబల్ రెట్టింపు పోయి 20 పోయింది. ఫార్ములా ఏంటిది? mgh. అండ్ ఇవతల సైడ్ కూడా mg2h. mg పోయింది, mg పోయింది, h కి h పోయింది. సో 1 2 అయింది. సో ఏమైంది? డబల్ అవుతుంది, రెట్టింపు లేదా ద్వి. ఓకే, సో ఆన్సర్ ఏంటిది? సి. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ కాన్సిక్వెన్స్ ఆఫ్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ? కింద వాటిలో శక్తి నిత్యత్వ నియమం యొక్క పర్యవసానం కాదు. కాదు కాదు అని అడిగింది. ఓకే, ఇది చూడండి, శక్తిని ఒక రూపం నుంచి ఇంకో రూపంలో మార్చవచ్చు. ఎస్, శక్తిని సృష్టించలేము మరియు నాశనం చేయలేము, కానీ ఒక రూపం నుంచి ఇంకో రూపానికి మార్చవచ్చు. అంటే ఇది కరెక్టే, ఆన్సర్ అయ్యే అవకాశం లేదు. గతిశక్తి స్థితి శక్తిగా మార్చవచ్చు. ఎస్, గతిశక్తిని స్థితి శక్తిగా మార్చవచ్చు, స్థితి శక్తిని గతిశక్తిగా మార్చవచ్చు. సో ఇది కూడా ఓకే. ఇక్కడ మనకు సంవృత వ్యవస్థలోనే మొత్తం శక్తి స్థిరంగా ఉంటుంది. సంవృత వ్యవస్థ అంటే ఏం లేదండి, క్లోజ్డ్ సిస్టము. అంటే జస్ట్ లైక్ ఒక ఫ్రిడ్జ్ కనుక తీసుకుంటే, లేదా మనం ఏదైనా ఒక వాటర్ బాడీ అట్లాంటివి తీసుకుంటే దాంట్లో ఏదైతే ఎనర్జీ ఉంటుందో దాంట్లో అదే ఎనర్జీ కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకే, స్థిరంగా ఉంటుంది. ఎస్, ఇది కూడా కరెక్టే. మరి ఇది చూడండి, ద ఎనర్జీ కెన్ బి క్రియేటెడ్ టు ఇంక్రీజ్ టోటల్ ఎనర్జీ ఆఫ్ ఎ క్లోజ్డ్ సిస్టమ్. ఒక సంవృత వ్యవస్థ యొక్క మొత్తం శక్తిని పెంచడానికి శక్తిని సృష్టించవచ్చు, సృష్టించలేము. ఓకే, అది కాన్స్టెంట్ గా ఉంటది. అందుకే మనం రిమైనింగ్ డిస్కస్ చేసి దాని దగ్గరికి వెళ్ళి. ఓకే, సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఏ బాల్ ఆఫ్ మాస్ 3 kg is raised to a height of 6 meter. Its potential energy is. సో ఇక్కడ చూడండి, 3 కేజీల ద్రవ్యరాశి కలిగినటువంటి ఒక బంతిని అంటే ఏం చేసిండు? 6 మీటర్ల పైకి లిఫ్ట్ చేసినట్ట. ఓకే, ఇట్లా. సో ఇక్కడ చూడండి, మన దగ్గర బాల్ ఉంది. ఏం చేసినాం మనం? ఒక 6 మీటర్ల పైకి పంపించినాం. ఓకేనా, కాకపోతే ఏంది, గ్రావిటీ వల్ల అది కిందికి వస్తుంది అనుకో. సో ఇక్కడ మనకి ఏమైంది? స్థితి శక్తి ఏమైంది? సో దీనికి సంబంధించినటువంటి డేటా తీసుకోవాలంటే ఇప్పుడు దీని యొక్క మాస్ కావాలి. ఓకే, మాస్. ఓకే, ఎంత ఇచ్చేసిండు? ఇది ఒక 3 కేజీలు ఉందంట. ఓకే, ఒక 3 కేజీస్ ఉంది. అండ్ నెక్స్ట్ ఎన్ని మీటర్లు అయితే పంపించినాం మనం? ఈ విధంగా ఎన్ని మీటర్లు పంపించినాం? 6 మీటర్స్. h ఈక్వల్స్ టు 6 మీటర్స్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఇంకా ఒకటి మిస్ అయింది, అదేంది? జీగో ఇన్నే ఇచ్చేసింది, పెట్టేసినాం. అప్పుడు దాని యొక్క స్థితి శక్తి కావాలి, ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. ఏముంది? m ఇంటూ g ఇంటూ h. 6 మూల 18, 18 పదులు ఎంత? 180. సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఈ బంతిని ఇట్లా పైకి లేపినాం, కథ తలకాయ మీద పడ్డదంటే అవుట్. 3 కేజీల బంతి. అండ్ నెక్స్ట్, డ్యూరింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్, such as gravitational potential energy converting into kinetic energy during free fall. ఓకే, సో ఒక రూపం నుంచి మరొక రూపానికి శక్తి పరివర్తన సమయంలో, స్వేచ్ఛాపతన సమయంలో మనకు గురుత్వ స్థితి శక్తి కనుక గతి శక్తిగా మారితే అది దీనికి సంబంధించింది ఏంది? ఇక్కడ చూడండి, శక్తి పరివర్తన సమయంలో అంటే మోస్ట్లీ శక్తి నిత్యత్వ నియమం. శక్తి నిత్యత్వ నియమం అంటే ఏంటి? శక్తిని సృష్టించలేము మరియు నాశనం చేయలేము, కానీ ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి మార్చవచ్చు. ఇంక్రీజు చేయలేము, డిక్రీజు చేయలేము. ఓకే, అదొకటి మనం గుర్తుంచుకోవాలి. ఓకే, సో కొత్త శక్తి నిరంతరం సృష్టించబడుతుంది. సృష్టించామా? సృష్టించలేము, కాబట్టి ఇది పోయింది.
ఇది శక్తి క్రమంగా పర్యావరణానికి పోతుంది, చట్టాన్ని ఉల్లంఘిస్తుంది. లేదు. పరివర్తన ముందు మరియు తర్వాత మొత్తం శక్తి అలాగే ఉంటుంది. ఎస్. సో చేంజ్ అయింది అంతే తప్ప మనకక్కడ టోటల్‌గా క్యాన్సెల్ అయిపోలేదు. టోటల్‌గా ఇంక్రీజ్ అవ్వలేదు. కాబట్టి ఇది పాజిబిలిటీ ఉంది. ఆప్షన్ సి అనేది పాజిబిలిటీ ఉంది. మొత్తం యాంత్రిక శక్తి పెరుగుతుంది. చట్టానికి కట్టుబడి ఉంటుంది. ఓకే. మొత్తం యాంత్రిక శక్తిగా మారలేదు. ఎందుకు? స్వేచ్ఛాపతన సమయంలో స్థితి శక్తి గతి శక్తిగా మారుతుంది. స్థితి శక్తి అనేది కూడా యాంత్రిక శక్తే. ఓకే. గతి శక్తి కూడా యాంత్రిక శక్తే. అంటే ఏంది? ఒక జగ్గులో ఉన్న నీటిని తీసుకెళ్ళి ఇంకో జగ్గులో పోసినాం అనుకోండి. వాటర్ క్వాంటిటీ పెరుగుతుందా? పెరగదు. వేరే బయట నుంచి తీసుకొచ్చి నీళ్లు పోస్తే అప్పుడు పెరుగుతది. ఓకే. ఇగో ఇసోంటి దగ్గరనే కన్‌ఫ్యూజ్ అయ్యేది. సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉండేది. జస్ట్ విని వదిలేసే దగ్గర ఇగో ఇక్కడనే పోతది. ఇగో ఇట్లనే. మొత్తం యాంత్రిక శక్తి పెరుగుద్ది అంటే యెస్ గతి శక్తిగా మారుతుంది గదా! పెరుగుతుంది అని అనుకుంటాము. అది ఆన్సర్ రాలే. స్థితి శక్తి అన్నా యాంత్రిక శక్తిలో భాగమే. గతి శక్తి అన్నా యాంత్రిక శక్తిలో భాగమే. ఒక మగ్గులోంచి లేదా ఒక గ్లాస్‌లోని వాటర్ ఇంకో గ్లాస్‌లో పోసినంత మాత్రాన వాటర్ క్వాంటిటీ అయితే పెరగదు. ఏదైతే దీంట్లో ఉందో అదే దీంట్లోకొచ్చేసింది అంతే. ఓకే. బయట నుంచి మనం ఎక్స్‌ట్రా వాటర్ తీసుకొని దాంట్లో డంప్ చేస్తే అప్పుడు వాటర్ క్వాంటిటీ పెరిగినట్టు. ఇక్కడేంది అందులో ఉన్నది తీసుకొచ్చి ఇందులో పోసిండు అంతే. కాబట్టి ఇది కూడా కాదు. ఓకే. అందుకే క్లాసెస్ ఇనాలి. పీడీఎఫ్ అని అంటుర్రు. పీడీఎఫ్ ఇస్తే ఇదేం అర్థమైద్ది? ఈ మ్యాటర్ ఏం అర్థమైంది? ప్యూర్ ఎన్‌సీఈఆర్‌టీ ఇది. అసలే అర్థం కాదు. ఓకే. అందుకే మీకోసం టైం తీసుకొని మరి ఇప్పుడు క్లాసెస్ చెప్తుంది. క్లాసెస్ అయిపోయిన తర్వాతే పీడీఎఫ్ రివిజన్‌కి మాత్రమే. ఓన్లీ పీడీఎఫ్స్ అనేది ఏంది ఎగ్జామ్ ముందల ఈ క్లాసెస్ అన్నీ వినాలి అంటే ఇట్ టేక్స్ మచ్ టైం. కాబట్టి ఇవి ఫాస్ట్‌గా చూసుకుంటూ సబ్జెక్ట్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత అవి జస్ట్ రివిజన్ పర్పస్‌లో మాత్రమే ఉపయోగపడతాయి. ఓకే. అన్ని సార్లు మనం క్లాసెస్ చెప్పుకోలేనప్పుడు డైరెక్ట్ పీడీఎఫ్ ఇచ్చేస్తాము. అది వేరే సంగతి. టైం ఉంది కదా! ఉన్నప్పుడైతే యూజ్ చేసుకోండి. ఏ పార్టికల్ హ్యాస్ జీరో కైనెటిక్ ఎనర్జీ. వాట్ కెన్ బి కంక్లూడెడ్ అబౌట్ ద పార్టికల్స్ మోషన్. ఓకేనా? ఒక కణానికంట గతిశక్తి అంట 0 అంట. ఓకేనా? ఒక కణానికి గతిశక్తి 0 అయితే కణం యొక్క చలనం గురించి ఏం తేల్చవచ్చు? అంటే ఏం చెప్పొచ్చు? చెప్పండి. ఈ క్వెషన్స్ ఎందుకు నేనింత బోర్‌గున్నా అంటే అన్నీ తెలిసిన క్వెషన్సే. ఒక్కటి కూడా ఇంట్రెస్టింగ్‌గా లేదు. ఒక్కటి కూడా కొత్త క్వెషను మనకు టార్గెట్ ఇచ్చేటువంటి క్వెషను, మనకు కాంప్లికేటెడ్ అయ్యే క్వెషన్ ఒక్కటి లేదు. అన్నీ తెలిసిన క్వెషన్సే. ఇది చూడండి గతిశక్తి 0. గతిశక్తి అంటే ఏంటిది? ఏముంటది అందులో? మాస్ ఉంటది, వెలాసిటీ ఉంటది. ఓకేనా? మాస్ 0 అయినా, వెలాసిటీ 0 అయినా అది పోయినట్టే కదా! ఇక్కడ చూడండి అధిక త్వరణంతో కదులుతుంది. వాడేమన్నాడు ఆల్రెడీ 0 అన్నాడు. గతిశక్తి అంటే ఏంటిది? చలనంలో ఉంటే గతిశక్తి. కదులుతదా? కదలదు. నిశ్చల స్థితిలో ఉండాలి. యెస్. సో, అది రెస్ట్ పొజిషన్‌లో ఉండాలి. కదులుతలేదంటే ఏంది? ఆగి ఉన్నట్టే గదా! ద్రవ్యవేగం గరిష్టంగా ఉంటుంది. మొమెంటం మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ ఇంటూ వెలాసిటీ చేస్తే మనకు ద్రవ్యవేగం వస్తది మొమెంటం. కాబట్టి ఇది కూడా కాదు. ఏకరీతి వేగం అసలు కదలనప్పుడు వేగం ఎట్టుంటది? ఉండదు. సో, ఇదే ఆన్సర్. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. Next question. Which of the following is the correct formula for kinetic energy of a body of mass m kg moving with a uniform speed of v meter per second? సో m కేజీల ద్రవ్యరాశి ఉన్నటువంటి v మీటర్ పర్ సెకండ్ ఏకరీతి వేగం లేదా సమరీతి వేగంతో కదులుతున్నటువంటి వస్తువు యొక్క గతి శక్తి ఈ కింది వాటిలో సరైన సూత్రం ఏంటిది? ఒకప్పుడు ఎట్లా అడిగేదంటే డైరెక్ట్ గతి శక్తి ఫార్ములా ఏంటిది? స్థితి శక్తి ఫార్ములా ఏంటిది? ఏది మెకానికల్ ఎనర్జీ అంటే యాంత్రిక శక్తికి సంబంధించి ఈ కింది వాటిలో ఏది నిర్వచిస్తుంది అని అట్లా సింపుల్‌గా అడిగేటోళ్ళు. ఇప్పుడేంది దాన్ని ఎలాబరేషన్ చేసి టైమ్ కిల్లింగ్ చేస్తున్నారు. ఓకే. ఇదంతా దేనికి సంబంధించింది? గతి శక్తి యొక్క సూత్రం ఏంటిది? ఏంటిదండి? హాఫ్ ఎంవి స్క్వేర్. ఓకే. సో, ఇట్లాంటి క్లాసెస్ గనక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి. అండ్ దాంతో పాటు పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అనేటటువంటి ఆప్షన్‌ని ఎంచుకోండి. దానివల్ల మీకు ఈ యొక్క కంటెంట్ అనేది ఫాస్ట్‌గా రావడం జరుగుతుంది. సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవ్వాలి. సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అయితే మాకు కూడా ఇంట్రెస్ట్ వస్తది. ఇంట్రెస్ట్ వస్తే ఇంకా మంచి మంచి కంటెంట్ మీ ముందరకు తీసుకొస్తాం. నెక్స్ట్ ఈ క్వెషన్ చూడండి. ఈ క్వెషన్ మీరు కూడా సాల్వ్ చేయాలి నాతో పాటు. ఓకే. వాట్ ఈస్ ద మినిమమ్ అప్రాక్సిమేట్ వర్క్ రిక్వైర్డ్ టు బ్రింగ్ ఏ కార్ ఆఫ్ మాస్ 1500 kg మూవింగ్ ఎట్ ఏ వెలాసిటీ ఆఫ్ 60 km/h టు రెస్ట్? ఓకే. ఇక్కడ ఏందంట 60 km/h వేగంతో వెళ్తున్నటువంటి ఒక కార్ అంట. దాని యొక్క బరువు ఎంత ఉంది? 1500 కేజీలు ఉందంట. అది నిశ్చల స్థితికి తీసుకురావడానికి అంటే దాని యొక్క ఫైనల్ వెలాసిటీ 0 అవ్వడానికి కావలసినటువంటి పని ఏంటిది? లేదా కావాల్సినటువంటి శక్తి ఏంటిది? శక్తి కూడా రాసుకోవచ్చు. ఓకే. మనకది కదులుతున్నటువంటి దాన్ని నిశ్చల స్థితిలోకి తీసుకురావాలి.
చలో సాల్వ్ చేసేయండి. ఓకే. సో చలనంలో ఉన్నది నిశ్చల స్థితిలోకి రావాలి. సో చలనంలో ఉందంటే హాఫ్ mv². సో హాఫ్ ఇంటూ మాస్ ఎంత 1500 ఇంటూ వెలాసిటీ ఎంత 60 స్క్వేర్. కానీ ఒక నిమిషం ఇక్కడ చూడండి, 60 అనేది km/h లో ఉంది. మనకు కావాల్సినటువంటిది ఇక్కడ ఆప్షన్స్ ఏం జౌల్స్‌లో ఉండింటే సెకండ్స్‌లోకి మార్చుకోవాలి. సో 60 km/hని మీటర్/సెకండ్ లోకి రాసుకుంటే 60 ఇంటూ 5/18. సో 6 ముళ్ళ 6 ఎందులో పోతుంది 6 పదుల 15ల 50/3. ఓకే. సో 1/2 ఇంటూ 1500 ఇంటూ 50/3 ఇంటూ 50/3. ఓకే. 3 ఒకట్ల 3 ఐదుల 500 250. ఓకే. సో 0 0 0 5 5 20 25 25 625 625 పక్కన 3 సున్నాలు బై 3. సో 3 ఒకట్ల 3 రెండుల 6 తర్వాత 25 3 ఎంపుల్ 24 08 2.08 అంటే ఇది ఒకటే ఉంది. ఇది 08 ఈ పక్కన ఉన్నటువంటి ఈ డేటా. సో ఆప్షన్ ఇదే వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి అక్కడ 5 వచ్చింది. లేకపోతే 208 ఇంటూ 10³ జౌల్స్ వచ్చేసి మీరు చేస్తే. ఓకే. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ని బట్టి మనం ఇక్కడ చూసుకొని టాలీ చేసుకున్నాం అంతే. మీకు కూడా అదే ఆన్సర్ వచ్చిందా? అదే ఆన్సర్ వస్తే ఓకే, మీరు కరెక్ట్ రూట్లో వెళ్తున్నట్లే. లేదు డైరెక్ట్ 60 అప్లోడ్ చేసేస్తే మాత్రం నాకు కష్టం. A ball of mass 3 kg is placed on a shelf 2 meters above the ground. The gravitational potential energy of the ball is. సో 3 కిలోల ద్రవ్యరాశి కలిగినటువంటి ఒక బంతినంట భూమి నుంచి 2 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి సెల్ఫ్ లో పెడితే బంతి యొక్క గురుత్వ స్థితి శక్తి ఏంటిది? ఓకే. సో ఇప్పుడు మన దగ్గర మళ్ళీ బాల్ ఉంది, 3 కేజీలు అంటే ఇదే. ఓకే, 3 కేజీల బాల్ తెచ్చుకున్నాము అనుకోవాలి అంతే. ఓకే, దీన్ని అక్కడ పెట్టేసి ఓకే 3 రెండుల 6 6 పదుల 60. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఏముంది m ఇంటూ g ఇంటూ హెచ్. మాస్ ఎంత 3, హైట్ ఎంత 2 మీటర్లు, గ్రావిటీ ఎంత 10. సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే. క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ట్రూ అబౌట్ పొటెన్షియల్ ఎనర్జీ? స్థితి శక్తి గురించి కింది ప్రకటనలో ఏది సత్యం? ఓకే. సో స్థితి శక్తి అంటే ఏంటిది? ఎప్పుడైనా సరే ఒక క్వశ్చన్ కనుక మనకు వచ్చింది అని అంటే మన దగ్గర రఫ్ షీట్ లో రాసుకోవాలి. రాసుకుంటే ఈజీగా ఉంటది. ఓకే. ఫస్ట్ ఏమన్నాడు? ఇది ద్రవ్యరాశిపై మాత్రమే ఆధారపడి ఉంటది. ఓకే, మాస్ పై మాత్రం డిపెండ్ అయి ఉంటది. అక్కడ హైట్ కూడా ఉంది కదా, హైట్ కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి ఇది కాదు. దీనిని గతిశక్తిగా మార్చలేము, స్థితి శక్తిని గతిశక్తిగా మార్చవచ్చు కాబట్టి ఇది కాదు. ఇట్ ఈస్ ఆల్వేస్ 0 ఎట్ ద గ్రౌండ్ లెవెల్. ఇది ఎప్పుడు కూడా గ్రౌండ్ లెవెల్లో అంటే నేల స్థాయిలో 0గా ఉంటుంది. అంటే ఇది కూడా కాదు. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద గ్రౌండ్ లెవెల్ అనుకోండి, నేల అనుకోండి. ఇప్పుడు దీన్ని వదిలేస్తే ఇగో కిందికి పడిపోయిందా అంటే గ్రావిటీ ఇంప్లిమెంటేషన్ అవుతుందా? అంటే అండ్ అన్లెస్ ఎర్త్ యొక్క మిడ్ పాయింట్ ఏదైతే ఉంటుందో కోర్ లో మిడ్ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడైతే గ్రావిటీ 0 అవుతుందో అక్కడి వరకు కూడా ఇది వెళ్తానే ఉంటది. కాబట్టి ఇది నేల స్థాయిలో కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ లెవెల్లో ఉందనుకోండి, ఇక్కడ ఒక గుంత తీస్తే ఇక్కడ పడేస్తే ఇక్కడ కింద పడిపోద్ది కదా, కాబట్టి ఇది కూడా కాదు. ఇది చూడండి, ఇట్ కెన్ బి నెగిటివ్ డిపెండింగ్ ఆన్ ద రిఫరెన్స్ పాయింట్. రిఫరెన్స్ పాయింట్ ని ఆధారం చేసుకుంటే ఇది రుణాత్మకంగా ఉంటుంది. ఎస్, మనం ఒక రిఫరెన్స్ పాయింట్ ని తీసుకుంటే అప్పుడు దాన్ని బట్టి ఇది రుణాత్మకంగా ఉంటుంది. సో u ఈక్వల్స్ టు -g m1/r. సో ఈ కన్సిడర్ లో మనకు మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. The mechanical energy of a body can be expressed as the sum of dash. వస్తువు యొక్క యాంత్రిక శక్తిని డాష్ మొత్తంగా వ్యక్తీకరించవచ్చు. ఓకేనా? ఏమన్నాడు? యాంత్రిక శక్తి. యాంత్రిక శక్తి అంటే ఏంటిది? ఇందాక నుంచి మొత్తుకుంటున్నా. మెకానికల్ ఎనర్జీ అంటే ఏంటిది? కైనెటిక్ ప్లస్ పొటెన్షియల్ కదా. ఏడ ఉంది? స్థితి శక్తి మరియు గతి శక్తి. ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా మనం టైం వేస్ట్ చేయకూడదు. ఇవన్నీ కూడా ఏంటి? లక్కీ క్వశ్చన్స్. అంటే ఏంటి? స్కోర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి మనకు వచ్చేటటువంటి వండర్ఫుల్ పవర్స్ ఇవన్నీ. ఓకే. సో దాని స్థానం లేదా ఆకృతి. స్థానం అనగానే మన మైండ్లో గుర్తుకు రావాల్సింది ఏంది? ఏం రావాలి? స్థితి శక్తి, దాని యొక్క పొజిషన్. పొజిషన్ అంటే పొటెన్షియల్, దాని యొక్క పాయింట్. ఓకే. సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్.
ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్ ఈస్ డబల్డ్ దెన్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ. ఇది ఫస్ట్ క్వశ్చన్ అనుకుంటా, నాకు తెలిసి ఫస్ట్ క్వశ్చనే రిపీట్ అయింది. ఓకే, ఏంటిది ఇది? వేగం రెట్టింపు అయితే ఏమైంది? 2v స్క్వేర్ అంటే 4 అవుతుంది, 4 రెట్లు అవుతుంది. ఓకే, అందుకే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అనేది. ఎందుకు? ఒక ఎగ్జామ్లో వచ్చింది, ఇంకో ఎగ్జామ్లో వస్తుంది, అదే ఎగ్జామ్లో కూడా మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈ వీడియోలో స్టార్టింగ్ క్వశ్చన్ ఇదే, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వచ్చేసింది. ద బ్లేడ్స్ ఆఫ్ ఏ విండ్ మిల్ రొటేట్ బికాస్ ఆఫ్ ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. విండ్ మిల్ యొక్క బ్లేడ్లు కింది వాటిలో దేని కారణంగా తిరుగుతాయి? విండ్ మిల్ యొక్క బ్లేడ్స్, విండ్ మిల్ మీరు చూసే ఉంటారు. సో ఈ విధంగా ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి, రొటేట్ అవుతూ ఉంటాయి. ఈ రొటేట్ అవ్వడం వల్ల దాంట్లో మనకు గేర్ సిస్టమ్ ఉంటుంది, అండ్ దాంతోపాటు స్పీడ్ ఇంక్రీజింగ్ మెకానిజం ఉంటుంది. ఆ తర్వాత దాంట్లో జనరేటర్ ఉంటుంది. ఆ జనరేటర్ ఏమైతే లోపల కాయిల్స్ రొటేట్ అవ్వడం వల్ల ఎలక్ట్రిసిటీ బయటకు వస్తుంది. ఆ వచ్చినటువంటి ఎలక్ట్రిసిటీ ఆ చుట్టూ ఉండేటటువంటి విలేజెస్కి ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇక గాలి మర దేని కారణం తిరుగుతుంది? మూమెంట్ అవుతుంది అంటే కైనెటిక్ ఎనర్జీ ఉన్నట్టు. కైనెటిక్ ఎనర్జీ అంటే దట్ ఈస్ వెరీ బోరింగ్ క్లాస్ ఇది. అసలు ఒక్క క్వశ్చన్ కూడా మనకైతే ఇక్కడ కూడా టఫ్ క్వశ్చన్ అయితే లేదు. ఈ క్వశ్చన్స్ చూసి మనం కంగారు పడి పేపర్ టఫ్ అని అనుకున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద పొటెన్షియల్ ఎనర్జీ అక్వైర్డ్ బై ఏ బెలూన్ వెన్ వి ప్రెస్ ఇట్, ఓకేనా, ఆర్ బై ఏ స్ప్రింగ్ ఇన్సైడ్ ఏ టాయ్ కార్ వెన్ వూన్ ఈజ్ పొసెస్డ్ బై వర్చ్యూ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్. ఏంటంట, ఒక బెలూన్ మనం నొక్కినప్పుడు దాని ఆకారాన్ని మార్చినప్పుడు, అంటే ఒక బెలూన్ ఇట్లా నొక్కినప్పుడు లేదా దాని ఆకారాన్ని మార్చినప్పుడు లేదా మెలిపెట్టినప్పుడు ఒక కార్ బొమ్మ ఏదైతే ఉంటుందో దాంట్లో స్ప్రింగ్ పొందేటటువంటి స్థితి శక్తి ఆ వస్తువు యొక్క డాష్ కారణంగా కలిగి ఉంటుంది. ఓకే, సో కాన్స్టెంట్ స్పీడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక బెలూన్ అన్నాడు కదా, బెలూన్ ని నొక్కినాం అనుకోండి, వదిలేసాం అనుకోండి, అప్పుడు దాంట్లో వేగం ఉంటుందా? అంటే స్పీడ్ ఉంటుందా? బడి ఉంటుందా? ఉండదు. మాస్ అండ్ వాల్యూమ్, ద్రవ్యరాశి మరియు ఘనపరిమాణం. బెండ్ చేసినప్పుడు కూడా దాంట్లో ద్రవ్యరాశి అంతే ఉంటుంది, ఏటు పోదు. మనం మీరు చిన్నపిల్లలకు టాయ్స్ ఉంటాయి, ఇట్లా కీ ఇస్తాం, కీ ఇచ్చి వదిలేస్తే అది ముందరికి పోతా ఉంటుంది కదా, ఆ కీ గురించి. సో దాంట్లో మాస్ ఏమన్నా చేంజ్ అవుతా? లేదు. వాల్యూమ్ ఉండదు, అంటే వాల్యూమ్ ఉంటుంది, ఇంపాక్ట్ ఏం చూపెట్టదు. అంటే మనకు దీని పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే ఈ యొక్క స్థితి శక్తి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపాక్ట్ గురించి. అండ్ నెక్స్ట్ యాక్సిలరేషన్ రేటు లేదు. యాక్సిలరేషన్ రేట్ అనేది ఎక్కడ వస్తుంది నీకు? ఈ కార్ బొమ్మ దాంట్లో వస్తుందేమో కానీ బెలూన్ దాంట్లో రాదు. మనోడు అందుకే కంపారిజన్ 2 ఇచ్చేసిండు. ఓకే, 2 ఇచ్చేసిండు. సో మనం బెలూన్ నొక్కినప్పుడు దాని యొక్క ఆకృతిలో మనకు మార్పు వస్తుంది. ఆకృతిలో మార్పు వచ్చినప్పుడు మనకు ఆ యొక్క ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఇది మనకు మోర్ సాటిస్ఫై దెన్ రిమైనింగ్ 3 ఆప్షన్స్. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓన్లీ బొమ్మ మాత్రమే, అంటే ఓన్లీ బొమ్మ కార్ మాత్రమే ఇస్తే అప్పుడు యాక్సిలరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుంది. ఎందుకంటే అది స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువ స్పీడ్ పోద్ది, యాక్సిలరేషన్ ఎక్కువ అవుతుంది. ఆ తర్వాత పోతున్న కొద్దీ దాంట్లో ఉన్నటువంటి ఏదైతే ఆ యొక్క స్ప్రింగ్ ఉందో ఆ లోడింగ్ అయిపోగానే అది స్లో అయిపోతుంది. ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ ఏ బాడీ ఈస్ డబల్డ్, చూడండి మళ్ళీ సేమ్ క్వశ్చన్, వేగాన్ని రెట్టింపు చేస్తే అది 4 రెట్లు అయింది. ఎందుకే నేను అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్, క్లాసులు అంతకంటే ఇంపార్టెంట్. A mass of 3 kg is lifted to a height of 12 meters. What is the value of potential energy at the given height? So ఈ క్వశ్చన్ కూడా చేయాలన్నా 3 12 ఎంత? 12 మూల 36, 36 బదులు 360. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇంతే, క్లాస్ వింటే డెడ్ ఈజీ. Which pair of energy forms constituents the total mechanical energy of an object? ఏ జత శక్తి రూపాలు ఒక వస్తువు యొక్క మొత్తం యాంత్రిక శక్తిని కలిగి ఉంటాయి? చెప్పండి. మొత్తం యాంత్రిక శక్తిని కలిగి ఉంటాయంట ఏ జత శక్తి రూపాలు? అణుశక్తి మరియు ధ్వని శక్తి, విద్యుత్ శక్తి మరియు కాంతి శక్తి, స్థితి శక్తి మరియు గతి శక్తి, ఉష్ణ శక్తి మరియు రసాయన శక్తి. ఎక్కడైనా సరే యాంత్రిక శక్తి అని కనిపిస్తే మన కంటికి కళ్ళు మూసుకొని ఆన్సర్ చేయాల్సింది స్థితి శక్తి మరియు గతి శక్తి. ఓకే, ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. During evaporation, when the average kinetic energy of molecules decreases, what is the effect of temperature? బాష్పీభవన సమయంలో అణువుల యొక్క సగటు గతిశక్తి తగ్గినప్పుడు ఉష్ణోగ్రతపై దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు? బాష్పీభవన సమయంలో అణువుల యొక్క గతిశక్తి తగ్గితే, ఓకేనా, బాష్పీభవన సమయంలో వాటి యొక్క గతిశక్తి కన్నా తగ్గితే ఉష్ణోగ్రతపై దాని యొక్క ప్రభావం ఏమైంది? ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఓకేనా, సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఇందులో పార్ట్స్ ఉంటాయి కదా, సో పార్ట్స్ లో మనం వాటర్ పోసినప్పుడు ఏమైంది? ఆ యొక్క ప్రాసెస్ లో ఎవాపరేషన్ అవుతుంది.
ఎవాపరేషన్ అయినప్పుడు ఏమైంది, మోర్ యాక్టివ్గా ఉండేటటువంటి కణాలు, ఈ యొక్క అధిక గతిశక్తి కలిగినటువంటి కణాలు ఏమవుతాయి, బయటికి వెళ్ళిపోతాయి. బయటికి వెళ్ళిపోయినప్పుడు అవి ఎవాపరేషన్ ప్రాసెస్లో లోపల ఉండేటటువంటి ఏదైతే వాటర్ ఉంటుందో అది కూల్ అయిపోతుంది. అందుకే కుండలో నీళ్ళు చల్లగా ఉంటాయి. ఆ కూల్ అయినప్పుడు ఏమైంది, ఉష్ణోగ్రత ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది. కాబట్టి కుండలో నీళ్ళు చల్లగా ఉంటాయి బయట ఉండేటటువంటి అట్మాస్ఫియర్తో పోల్చుకుంటే. ఎందుకు అంటే లోపల ఉన్నటువంటి హీట్ని అబ్జర్వ్ చేస్తాయి. ఎందుకంటే అవి ఎవాపరేషన్ అవ్వాలి కదా, బయట నుంచి ఆన్సర్ తెచ్చుకోలేవు. కాబట్టి లోపల ఉన్నటువంటి హీట్ని అబ్జర్వ్ చేసుకొని ఆ యొక్క హీట్ని ఉపయోగించుకుని అది ఎవాపరేషన్ అయిపోతుంది. కాబట్టి అప్పుడు టెంపరేచర్ అనేది డిక్రీజ్ అయింది. ఇది రియల్ లైఫ్ అప్లికేషనే, వేరేది ఏం లేదు. చూడడానికి అట్లా కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది అంతే. డ్యూరింగ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ ద టోటల్ ఎనర్జీ ఆఫ్ సిస్టమ్. శక్తి రూపాంతరీకరణ సమయంలో ఒక వస్తువు యొక్క మొత్తం శక్తి ఏమవుతుంది, లేకపోతే దీని శక్తి నిత్యత్వ నియమం అనుకోండి, అది ఇంకా బెస్ట్. శక్తి మారుతుందా, మారదు. ఏమవుతుంది, మొత్తం శక్తి రిమైన్స్ అన్చేంజ్డ్, మారదు. ఎనర్జీ మారదు. అంటే ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి మారుతుంది కానీ పెరగడం తగ్గడం అదృశ్యం అవ్వడం అవ్వదు. ఓకే, వాట్ విల్ బి ద చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్స్ ఆఫ్ ఏ సాలిడ్ ఇఫ్ టెంపరేచర్ ఇస్ ఇంక్రీజ్డ్. ఉష్ణోగ్రత పెరిగితే ఘన కణాల యొక్క గతిశక్తిలో మార్పు ఏ విధంగా ఉంటుంది. ఉష్ణోగ్రత పెరిగింది, వాటి యొక్క కణాల యొక్క గతిశక్తిలో ఏమవుతుంది, ఉష్ణోగ్రత పెరిగితే గతిశక్తిలో పెరుగుదల వస్తుంది. ఓకే, పెరుగుదల వస్తుంది కాబట్టి లోపల ఉన్నటువంటి వాటర్ బయటకు వచ్చేస్తుంది. బయటికి రావడం అంటే చలనమే కదా, కదలాలి కదా, వాటర్ అనేది బయటకు వస్తుంది. వచ్చినప్పుడే ఆ ఎవాపరేషన్ ప్రాసెస్ లో జంప్. కాబట్టి దిస్ ఈస్ ద ఆన్సర్. An object of mass 12 kg is located such that its potential energy related to the ground is 480 joules. Assuming 10 meter per second square, what is the height of the object? సో సాల్వ్ చేయండి. ఇక్కడ మాస్ ఇచ్చేయండు, ఎనర్జీ ఇచ్చేసిండు, జీ ఇచ్చేసిండు. ఓకే, మరి హెచ్ కావాలంటుండు. 480 దట్ ఈక్వల్స్ టు mgh. 480 దట్ ఈక్వల్స్ టు మాస్ ఎంత, 12 kgs. ఇది 10 హైట్ కావాలి. సో 12 ఒకట్ల 12 4 48 అండ్ ఇక్కడ 0 ఇక్కడ 0 పోయింది. హెచ్ ఈక్వల్స్ ఎంత, 4 మీటర్స్, 4 మీటర్లు. Which of the following forms of energy will be possessed by a body of mass m moving with a uniform velocity v? సో v అనేటటువంటి సమరీతి లేదా ఏకరీతి వేగంతో కదులుతున్నటువంటి m ద్రవ్యరాశి కలిగినటువంటి వస్తువు కింది ఏ శక్తి రూపాలను కలిగి ఉంటుంది. v ఉంది, m ఉంది, రెండు దేంట్లో ఉంటాయండి, మాస్ ఇంటూ వెలాసిటీ. దేంట్లో ఉంటది, గతిశక్తిలో ఉంటది. ఎందుకు, హాఫ్ mv² కాబట్టి. ఓకే, అండ్ దాంతోపాటు క్వశ్చన్ తెలుగు మీడియం కూడా మీకు అందుబాటులో ఉంది. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి గ్యాదర్ చేసుకోండి ఎవరైతే ఎన్టీపీసీ ప్రిపేర్ అవుతున్నారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ. కింద వాటిలో ఏది యాంత్రిక శక్తి యొక్క రూపము. ఏంటి, రసాయన శక్తి కాదు, హీటా కాదు, సౌండా కాదు, మరి ఏంటిది, కైనెటిక్. సో ఇవన్నీ సింపుల్ క్వశ్చన్స్, సిల్లీ క్వశ్చన్స్, కానీ ఏం చేస్తాం, డిస్కస్ చేసుకోవాలి. ఓకే, A stone of mass 500 grams. A stone of mass 500 grams is raised from ground to a height of 20 meters. What is the gain in its potential energy? సో మనకు 500 గ్రాముల ద్రవ్యరాశి కలిగినటువంటి ఒక రాయినంట భూమి నుంచి 20 మీటర్లు ఎత్తుకు లేపితే అప్పుడు స్థితి శక్తిలో లాభం ఎంత. ఓకే, ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. ఎందుకు, ఇంతసేపు మనం కేజీల్లో చేసినాం, ఇక్కడ ఇచ్చింది ఏంది గ్రామ్స్లలో. అది గమనించకుండా మనం లెమన్ 500 వేసారు అనుకోండి, ఇక్కడ వచ్చే దానికి మస్తు ఉంటుంది. ఓకే, 500 అంటే ఏంటి, 0.5, గ్రావిటీ 10, హైట్ మీటర్లో ఇచ్చిండ్రు 20. సో 20లో సగం ఎంత, 10, 10 10లో 100. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అందుకే ఇగో మనం ఎప్పుడైనా సరే గ్రామ్స్లో ఇచ్చినప్పుడు కేజీలో మార్చుకోవాలి, ఆ యొక్క కన్వర్షన్ మనకు రావాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ మెకానికల్ ఎనర్జీ. యాంత్రిక శక్తిని ఏది బాగా వివరిస్తుంది. యాంత్రిక శక్తి అంటే ఏంటిదండి, ఇప్పటికే 5-6 సార్లు డిస్కస్ చేసుకున్నాం. ఏంటిది, బోలో క్యా, బోలో ఏంటి చెప్పండి. ఇంకా మనకి అక్కడ చూస్తే అవ్వబడదని స్థితి మరియు గతి. ఓకే, అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకో క్వశ్చన్, మళ్ళీ అదే ఏ రెండు రకాల శక్తులను సమిష్టిగా యాంత్రిక శక్తి అని పిలుస్తారు. ఏవో 4 క్వశ్చన్ పేపర్ తయారు చేస్తుంది, ఇంకో క్వశ్చనే లేదు. ఓకే, ఈ రోజు మొత్తం బోరింగ్ క్లాస్ అని అనుకున్నా, అంతకంటే బోరింగ్ అయిపోయింది మొత్తం. అసలు మొత్తం తిప్పి కొడితే 3-4 కొత్త పాయింట్లు కూడా లేవు ఈ క్లాస్లో. ఓకే, సో ఏంటిది, స్థితి మరియు గతి, పొటెన్షియల్ ఎనర్జీ మరియు కైనెటిక్ ఎనర్జీ, దట్ ఈస్ యాంత్రిక శక్తి అంటే మెకానికల్ ఎనర్జీ.
సో ఇప్పటివరకు చెప్పినటువంటి కంటెంట్ మొత్తం కూడా మీకు దీంట్లో అందుబాటులో ఉంది. డౌన్లోడ్ చేసుకోండి, ప్రిపేర్ అవ్వండి, క్లాసెస్ వినండి. తెలుగు మీడియం అనేది తర్వాత వస్తుంది. ఓకే, అమ్మయ్య అయిపోయింది. ఈరోజు ఈ క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు తెలిసి ఇంత బోరింగ్ క్లాస్ అయితే యాడ లేదు. బట్ ఏం చేస్తాం, ఉన్న క్వశ్చన్సే అవి, వేరే క్వశ్చన్స్ లేవు ఆయన దగ్గర. ఎగ్జామినర్ దగ్గర వేరే క్వశ్చన్స్ ఉంటే ఇంకా డిఫికల్టీ చేస్తాడు. వీలుంటే మనం కొంత ఎక్స్ట్రా డేటాను కూడా కవర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి. అండ్ దాంతోపాటు మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో కూడా జాయిన్ అవ్వండి. మార్క్ టెస్ట్లు కావాలనుకుంటే హియర్ ఇస్ ద మార్క్ టెస్ట్, జాయిన్ అవ్వండి. ఓకే, 25 మార్క్ టెస్ట్లు అందుబాటులో ఉన్నాయి. ఆల్రెడీ ఒక ఫ్రీ మార్క్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంది. ఫ్రీ మార్క్ టెస్ట్ రాయండి, నచ్చితేనే ఈ యొక్క డేటాలో జాయిన్ అవ్వండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దాం, పార్ట్ 4లో మళ్ళా ఎనర్జీ అయిపోతే నెక్స్ట్ మనం కోర్సులోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ పార్ట్ 4లో కలుద్దాం. అండ్ అప్పటి వరకు జై హింద్, జై భారత్.